హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జాంకాయ మోడల్గా ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి. సరే ఫ్రెండ్స్, ముందు మనం ఈ ఎదరనున్నది తీసుకోవాలి. చూసారా? చూసారా? బొగ్గరంలా ఉంది. ఇప్పుడు సమానంగా కట్ చేద్దాం. చాలా సింపుల్ మోడల్, తెలియని పిల్లలకి. చూసారా? వావ్, చూడండి. ఇప్పుడు అవుతుంది కదా, ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఇలా మళ్ళా ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టి ఇలా మళ్ళీ ఇలా. చూసారా? సింపుల్గా మోడల్గా చేసుకొని తినొచ్చు. మన పిల్లలకి తెలియదు కాబట్టి పిల్లలకి నేర్పించాలి. చూసారా ఫ్రెండ్స్? వావ్, ఫ్లవర్స్ బాగుంది కదా. ఇప్పుడు మీరు ఈ పిక్కలు తినాలి అంటే తినవచ్చు. పిల్లలకి ఒకవేళ కడుపు నొప్పిగా ఉంది వద్దనుకుంటే మానేయచ్చు. ఈ జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు. చూసారా ఫ్రెండ్స్? ఈ జాంకాయ తినడం వల్ల షుగరు, బీపీలు ఇలాంటివి అని ఉంటే తగ్గుతాయి అన్నమాట. చూసారు ఫ్రెండ్స్? ఈ జాంకాయ పిల్లలకి లోపల పిక్కలు ఉన్నాయి కదా, ఈ పిక్కల వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నేను టేస్ట్ చేస్తాను. దీన్ని కూడా కట్ చేద్దాం. చూడండి. ఫస్ట్ ఈ టైప్లో చెక్కలు పిల్లలకి చిన్న చిన్నవి పెట్టడానికైనా, మన పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యం అన్నమాట. బీపీ ఎవరికైనా ఉందనుకో, జాంకాయ తింటే నార్మల్ అవుతుంది. చూసారా? చూసారా ఫ్రెండ్స్? వావ్, ఇక్కడ ఇలాగొచ్చుకొని టెంటడా బాగుంది కదా. ఫ్లవర్స్ ఫ్లవర్స్ 8 ఫ్లవర్స్, జాంకాయ ఫ్లవర్స్. జాంకాయ బాగుంది కదా. ఇప్పుడు ఆరోగ్యంగా మనుషులకి బీపీ రాకుండా మనకు కాపాడేది జాంకాయ. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వేసుకోవచ్చు. చూసారా? బాగుంది కదా. దీనికి ఉప్పు కారం యాడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ జాంకాయలు ఉప్పు కారం వేసుకొని తిందామంటే మా పిల్లలు వద్దు బాబోయ్, ఎండాకాలం కదా వేడి చేసిపోద్ది అన్నారు. అందుకని జాంకాయ పట్టుకెళ్ళి మా అమ్మకి ఇస్తున్నాను. నేను కూడా తింటున్నానులే. నెక్స్ట్ బొబ్బస్కాయ కొద్దాం. ఫస్ట్ ఇక్కడ కట్ చేయాలి. ఇది మా చెట్టుని పండిన బొబ్బస్కాయ. ఇది కూడా ఇలా కట్ చేయాలి.
కట్ చేసిన తర్వాత పేస్ట్ చూడండి ఫ్రెండ్స్. బొబ్బాస్కాయ తినడం వల్ల మన బ్లడ్ కోసం కానీ అన్నీ శుద్ధి చేస్తుంది. తర్వాత షుగరు బీపీ ఉన్న వాళ్ళకి మరీ మంచిదన్నమాట. అలాగని ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తినకండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ పోతుంది. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బొబ్బాయి తినకూడదు. అది డెలివరీ టైం పర్లేదేమో కానీ అసలు బొబ్బాయి అన్నది తినకూడదు ప్రెగ్నెన్సీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి త్వరగా బేబీ చిన్న ఉంటుంది కాబట్టి. ఈ బొబ్బాయి లోపల ఏముందో మీకు చూద్దరు కానీ బాగా ముగ్గిపోయింది మనం చెప్తే. ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. వావ్, పిక్కలు ఉన్నాయి కదా. ఈ వైట్ ఉంది చూసారా, ఇది కొంచెం మనకి సేదుగా ఉన్నట్టు ఉంటుంది. ఈ వైట్ది ఇలా తీసుకోవాలి. చూసారా ఎలా వస్తుందో. ఈ వైట్ తీసినప్పుడే మనకి బొబ్బాయి టేస్ట్ ఏంటన్నది తెలుస్తుంది. ఇదిగో చూసారా, ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా వైట్ లోపల దానివల్ల మనకి కొంచెం సేదుగా కాయ టేస్ట్ అన్నది తెలియదు. చూసారా ఎంత బాగా కట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని జ్యూస్ చేసుకోవాలంటే ఐస్ గడ్డలు వేసుకొని కొంచెం పంచదార వేసుకోండి. జాంకాయ జ్యూస్ కూడా అలాగే. కాయ బాగా ముగ్గిపోయింది దానివల్ల అన్నమాట. చూసారు ఫ్రెండ్స్, చూసారా పొద్దున్నే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ బొబ్బాయి, జామకాయలు. చూసారా ఫ్రెండ్స్, ఈ పద్మక్క తయారు చేసిన డ్రై ఫ్రూట్స్. ఇలాంటి పళ్ళు రసాలు తింటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. బొబ్బాయికాయ వల్ల జుట్టు ఎదుగుతుంది, కళ్ళు కనిపిస్తాయి, మనకి చాలా ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఇలాంటివి తినండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పద్మాకి చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. చూసారా, ఇదేంటి, ఇది ఫస్ట్ కట్ చేసింది, ఇది లాస్ట్ కట్ చేసింది. ఈ రెండు ఇలా పెడితే చిన్న బొబ్బాయి. చూసారా, చిన్న బొబ్బాయి, చిన్న బొబ్బాయి, చిన్న బొబ్బాయి. బొబ్బాస్కాయ చూసారా ఎంత చిన్నగా ఉందో. అయితే దీనికి పొలాలు ఎలాగొచ్చానుకో, బొబ్బాస్కాయ చిన్నది బాగుంది కదా. సరే ఫ్రెండ్స్, ఆరోగ్యమైన జామకాయలు, ఆరోగ్యమైన బొబ్బాస్కాయలు. ఈ జాంకాయలు జ్వరం వచ్చిన వాళ్ళు తినకూడదు. ఇది జ్వరం వస్తే బొబ్బాస్కాయ తినవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది జ్వరం తినకూడదు, జ్వరం వస్తే తినవచ్చు అదనమాట. సరే ఫ్రెండ్స్, బాయ్.